నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వామపక్ష పార్టీల అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నంద్యాలలో ఘనంగా మేడే వేడుకలు. మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు. నంద్యాల జిల్లా ఎస్డిపిఐ శాఖలో నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలు. మే 1వ తేదీ నుండి కళారాధన ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాట్లపై సమావేశం. ఉద్యోగ విరమణ పొందిన మున్సిపల్ వర్కర్స్ కు ఘన సన్మానం. నంద్యాలలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలను నిర్వహించడం జరిగింది. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో సిపిఐ, సిపిఎం అనుబంధ కార్మిక సంఘాలైన ఏఐటియు మరియు సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ఆయా పార్టీ జెండాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, శానిటరీ సూపర్వైజర్స్, అసిస్టెంట్స్ హాజరయ్యారు. కార్మిక కర్షకుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, ప్రపంచానికి దేశానికి సంపద సృష్టిస్తున్న కార్మికుల కష్టాలను గుర్తించాలని, సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. 139 సంవత్సరాల క్రితం కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు చేసిన పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా నేడు 18 గంటల పని దినాలు 8 గంటలకు తీసుకురావడం జరిగిందని, వారిని స్మరించుకుంటూ స్ఫూర్తిగా నేటి వరకు మేడే వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు, కార్మిక సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు మున్సిపల్ చైర్పర్సన్ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. నూట 39వ ప్రపంచ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వేచేసినటువంటి కార్మిక సోదరులకు మరియు కార్మిక సంఘ పెద్దలందరికీ, ఆఫీసర్స్ కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఏదైతే నంద్యాల పట్టణాన్ని ప్రతిసారి తమ వర్క్ తో పరిశుభ్రంగా కానివ్వండి, ఏదైనా సరే ముందస్తుగా ఉంటున్న ఈ కార్మికులకు మనము ఈ రోజు సన్మానించే రోజు.
వాళ్ళు మనల్ని సన్మానించేది కాదు, మనం వాళ్ళని సన్మానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే మనందరము ఈ కరోనా టైంలోనే చూసాము శానిటేషన్ వర్కర్స్ అంటే ఏంటి, వాళ్ళు లేకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం అందరము గుర్తించుకోవాలి. అలాగే నంద్యాల పట్టణ ప్రజలందరూ వాళ్ళకి ఎల్లవేళలా సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే నాకు కొన్ని విషయాలు కానీ తెలిసి నా దృష్టికి రావడం ఏంటి అని అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు వాళ్ళ సమస్యలను ఈ రోజు నాకు దృష్టికి తీసుకురావడం కానీ జరిగింది. అలాగే మా వంతు కౌన్సిల్ సభ్యులందరి సహాయ సహకారాలతో ప్రభుత్వానికి ఈ విషయాన్ని నిలదీసి తప్పకుండా తగిన న్యాయం ఈ వర్కర్స్ కి చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే 8 గంటల పనితీరు నుంచి చికాగో నుంచి ప్రతి దేశానికి ఇది విస్తరించి ఈ రోజు స్వచ్ఛంగా వీళ్ళు 8 గంటల పనినే కాకుండా తమ హక్కుల్ని స్వయంగా పోరాడుకునే విధంగా చట్టాలు రూపొందించి ఈ రోజు మేడేని సెలబ్రేట్ చేసుకుంటున్నారో, అలాగే ఎప్పుడు వీళ్ళు ఎల్లవేళలా తమ హక్కుల్ని ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏ నాయకులైనా ఏ రాజకీయ నాయకులైనా ముందుగా వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఎల్లవేళలా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము కానీ వాళ్ళకు ఖచ్చితంగా అండగా ఉంటాము. మా కౌన్సిల్ తరఫున వీళ్ళ కోసం పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కార్మిక సోదరులకి 135వ ప్రపంచ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా ఏఐటీసీ జిల్లా కార్యదర్శి సుంకయ్య గారు, అదేవిధంగా ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ ఏసీ కమిషనర్ గారు, ఇక్కడికి వచ్చినట్టు శానిటేషన్ కమిషనర్ అందరికీ కూడా ఈరోజు మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ సమస్యల పరిష్కారం కోసం హామీ ఇచ్చేటువంటి ముందుగా చైర్పర్సన్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎన్ షణ్ముఖరావు గారి ఆధ్వర్యంలో మేడే పండుగను కార్మికులందరూ కూడా ఐక్యంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మహబూబా గారు, అదేవిధంగా నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనరు, శానిటరీ సూపర్వైజర్ మురళి గారు, శానిటరీ ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ, శివప్రసాద్ రెడ్డి తదితరులంతా కార్మికులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కులం పేరు మీద, మతం పేరు మీద ఈరోజు ఈ దేశాన్ని విభజించి హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలనే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. మరి అదే విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పోరాడి సాధించుకున్న 44 చట్టాలు ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు హక్కులే లేకుండా ఈరోజు చట్టాలు 4 లేబర్ కోడ్లు చేయడం జరిగింది. దానికోసమే ఈ నెల 25వ తేదీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె కూడా ఉంది. ఈరోజు లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు హక్కులు కోల్పోయే పరిస్థితి. జీతం పెంచమని అడిగే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, కనీసం కరపత్రం పంచే హక్కు లేదు. ఇటువంటి అనేక హక్కులు ఈరోజు పోయే పరిస్థితి ఉంది. కాబట్టే ఈ మేడేను ప్రతిజ్ఞా దినంగా తీసుకొని మనం రాబోయే రోజుల్లో మన హక్కుల కోసం పోరాడాలి. అయితే దురదృష్టం ఏమంటే ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు మొత్తం మోడీకి కాళ్ళు మొక్కే పరిస్థితులు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు పూర్తి సపోర్టు చేసి ఈరోజు మన రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి అందరికీ కూడా ఈరోజు ద్రోహం చేసే పద్ధతిలో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తా ఉంది. సిఐటియు పట్టణ కార్యదర్శి గౌస్ గారు, కామ్రేడ్స్ 139వ మేడే దినోత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాయి. అయితే ఈరోజు నిజంగా భారతదేశంలో దురదృష్ట పరిస్థితులు వచ్చాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిని సాధించేటువంటి అమరుల వీరుల్ని స్మరిస్తూ ఆ పద్ధతుల్లో మేడే జరుగుతుంది. కానీ ఈరోజు భారతదేశంలో 8 గంటల పని కాపాడుకోవడం కోసం ఈరోజు కార్మిక వర్గం ఐక్యం కావాల్సినటువంటి రోజులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా పని గంటలు ఎక్కువై బానిస విధానాన్ని పాటిస్తున్నటువంటి నేపథ్యంలో చికాగో నగరంలో ప్రారంభమైనటువంటి పోరాటం 8 గంటల పని మా హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఫలితంగానే క్రమేపీ భారతదేశంలో 8 గంటల పని అమలైంది. కానీ ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు, బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్పు చేసి
సవరణ పేరు మీద 44 కార్మిక చట్టాలని కేవలం 4 సివిల్ కోట్లుగా మార్చేసే ప్రయత్నం చేసింది. తోటి కార్మిక సోదరిని మనం అందరికీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ మేడే ఉత్సవాన్ని శుభాకాంక్షలు తెలుపుతూ 139వ మేడేను కార్మికులు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి పోరాటం చేసి అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినారు. వారి నెత్తిటి మరకల నుంచి ఏర్పడినటువంటి ఎర్రజెండా నాటి నుండి నేటి వరకు కూడా కార్మికుల పక్షాన రాజీ లేని పోరాటాలు నిర్వహించి అనేక విజయాలు సాధించుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి 44 చట్టాలను కుదింపు చేసి 4 లేబర్ కోట్లుగా చేసి కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా కార్మికులను నయా బానిసలుగా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలను అనుసరిస్తుంది. మేడే కార్మికుల దినోత్సవము దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. అమెరికాలో చికాగో నగరంలో ఉన్నటువంటి 16 గంటలు 18 గంటలు అనేక మంది కార్మికులు చేసి వాళ్లకు రెస్ట్ అనేది లేకుండా వేల మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. దాంట్లో భాగంగానే మాకు 8 గంటల పని విధానం కావాలని అమెరికాలో చికాగో నగరంలో మొత్తము దేశవ్యాప్తంగా పోరాటం చేసి 8 గంటల పని విధానము సాధించుకోవడం జరిగింది. నంద్యాలలో మేడే సందర్భంగా 3వ జిల్లా జడ్జి అమన్నరాజ ఆధ్వర్యంలో మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు హుసేన్ బాషా, కృష్ణారెడ్డి, సీనియర్ న్యాయవాది శ్రీనివాసమూర్తి, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకుడు తోటమద్దులు, ఇతర నాయకులు, హమాలీలు, కార్మికులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఉచిత న్యాయ సేవలు, చట్టాల గురించి అవగాహన కల్పించారు. న్యాయస్థానం, సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు వారి కానివ్వండి, పేదలకి సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో వారికి ఆ సమన్యాయం జరగాలంటే హక్కులు తెలియాలి. ఆ హక్కులు తెలిస్తేనే వాళ్ళు ప్రజలకి ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో ఈ లీగల్ లిటరసీ క్యాంప్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. అదే ఉద్దేశంతో ఈ రోజున నాకు మన లాయర్ గారిగానే తెలుసు, మూర్తి గారు, కానీ కార్మిక నాయుడులో అడ్వైజ్ ఇస్తూ ఉంటారని చెప్పేసి నాకు ఈరోజే తెలిసింది. అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నందుకు సెక్రటరీ గారికి, మీటింగ్ అరేంజ్ చేసిన మూర్తి గారికి ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్మికులందరికీ కార్మిక డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చట్టాలు అనేవి ఉన్నాయని చెప్పారు. మనం ఏంటంటే ఈ మధ్యన చట్టాలు చాలా ఉన్నాయి, కానీ మనకు కొన్ని ఉపయోగపడేది బాల కార్మిక నిషేధ చట్టం అనేది ఈ మధ్యన బాగా చిన్న పిల్లల ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ అవుతుంది. మనం పెద్దవాళ్ళం అంటే కనీసం అట్లీస్ట్ మనకి ఇలా అవుతుందని మనకి గ్రీవెన్స్ చెప్పుకోవడానికి అవకాశం ఉంది, కానీ చిన్నపిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. దయచేసి మీరు పడ్డ కష్టం మళ్ళీ మీ పిల్లలు కూడా పడుకోకుండా ఉండాలి అంటే వాళ్ళని చదివించండి సాధ్యమైనంత. మీరు 2 పూటలు తిన్న వాళ్ళు 1 పూట తినైనా కూడా పిల్లవాడిని మీరు చదివించడం జరిగినట్టు తద్వారా వాడి జీవితం బాగుపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, మనము కష్టపడి సంపాదించుకుంటున్నారు, 10 గంటలు అవన్నీ మీరు ఉద్యోగస్తులు కాదు కాబట్టి 10 గంటల సమస్య మీకు ఉండదు. కష్టమైన నష్టమైన ఎండైనా వానైనా భరించి సంపాదించుకున్న దాంట్లో కొంతమందిని కొంత అమౌంట్ పొదుపు చేస్తారు. ఆ పొదుపు చేసే అమౌంట్లో మీరు సక్రమంగా వినియోగించుకోండి.
ఈ ప్రైవేట్ రకమైన చిట్స్ అని కానీ లేకపోతే పక్క పక్కన నడుస్తూ ఉంటారు, అంటే అనాథరైజ్డ్గా చిట్స్ నడుస్తారు కానీ అవి చేస్తూ ఉంటారు. దానికి చట్టబద్ధత ఉండదు. కాబట్టి చిట్స్లో కానివ్వండి ఈ ఆదా పొదుపు చేసుకునే విషయంలో మాత్రం గవర్నమెంట్ మంచి పథకాలు ఉన్నాయి, పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, లేకపోతే బ్యాంక్స్లు ఉన్నాయి, అవి అందుబాటులో ఉంటాయి. దయచేసి వాటిలో మాత్రమే పొదుపు చేయండి. రెండోది ఏంటంటే మన కార్మికులు కర్షకులు ఎక్కువగా మోసపోయేది జామీందారులు పెడతారు. జామీన్ విషయాలు అంటాం. జామీనే కదా వాడు బ్యాంక్ లోన్ తీసుకుంటే నీ జామీందారు అంటే వాడు కట్టకపోతే మీ దగ్గర కూడా మీరే కడతారని బాధ్యత వహిస్తున్నట్టు దానికి బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు. దయచేసి జామీన్లు ఉన్నప్పుడు బ్యాంకులో కానివ్వండి, పక్క వాళ్ళ విషయంలో కానివ్వండి, లోన్ తీసుకునేటప్పుడు ప్రామిసరీ నోట్ గురించి మా అధ్యక్షుడు వారు చెప్పినారు. ప్రామిసరీ నోట్ తీసుకుని లోన్ డబ్బులు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ అమౌంట్ ఎంత 10,000 రూపాయలు తీసుకున్నారా 50,000 రూపాయలు తీసుకున్నారా అని చెప్పి ఆ అమౌంట్ దాని మీద మొత్తం వేసి అక్షరాల రాసి తేదీ వేసి మాత్రమే ప్రామిసరీ నోట్ రాయాలి. అంతేగాని మీరు ఖాళీ ప్రామిసరీ నోట్ రాసిచ్చినట్టయితే 50,000 రూపాయలు మీరు లోన్ తీసుకుంటే ఆయన 5 లక్షలు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు ఎదుటి వాళ్ళు దాన్ని పూరించి దావా వేసే విషయం ఉంది. కనుక మీకు అవసరమైనప్పుడు ప్రామిసరీ నోట్ల మీద ఏమన్నా రాసినా, అగ్రిమెంట్లు ఏమన్నా రాసినా ఖచ్చితంగా తేదీ దాని వివరాలు తెలుసుకుని మాత్రం చేయాలి. అదేవిధంగా కష్టపడిన సంపాదనతో మీరు చిరాస్తి కొనుక్కుంటున్నారు, ఆ చిరాస్తులు కూడా అగ్రిమెంట్లతోటి కొనకండి. కంపల్సరీగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావాలి, అగ్రిమెంట్లో కావాలి. ఏదో కష్టపడింది పిల్లల భవిష్యత్తు ఉంటుంది కదా అని చెప్పి మన స్థలాలు గవర్నమెంట్కి ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్గొడతాం కదా, 100 రూపాయల కాగితం మీద సరిపోతుంది, స్టాంప్ పేపర్ మీద తెల్ల కాగితం మీద రాస్తే సరిపోతుంది అని అనుకుంటాం. మనం చాలామంది మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంటారు. కాబట్టి స్థిరాస్తికి ఏది కొన్నా సరే కంపల్సరీగా రిజిస్టర్ సేల్ చేయడం ఉంటే మాత్రమే మీకు వస్తుంది, పొలం కొన్నా స్థలం కొన్నా. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే చెప్పాను, బ్యాంక్ గ్యారెంటీలు కానీ పొదుపులు కానీ అవి కాకుండా మనకి ఏంటంటే సాధ్యమైనంత వరకు సమస్య వచ్చినప్పుడు మీకు, ఎందుకంటే మనము అనేక పరిస్థితుల వల్ల ఈ యొక్క రుగ్మతల వల్ల మనం చదువుకోలేకపోవచ్చు. కాబట్టి వ్యవహారంలో ఏ వ్యవహారం తీసుకున్నా కూడా ఒక న్యాయవాదిని, ప్రముఖ న్యాయవాదిని లేకపోతే మీకు మన నమ్మకమైన న్యాయవాదిని కన్సల్ట్ చేసి, అయ్యా నేను ఆస్తి కొనాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ లోన్ తీసుకుంటున్నాను, దాని పర్యవసానం ఏంటి అని ఒకసారి మీరు కన్సల్ట్ చేసి మీ అందరికి మీరు కాకుండా మన న్యాయవాదులు కానీ లేకపోతే మీలో తెలిసిన మీ సెక్రటరీ కానీ దీనివల్ల ఉన్నాయని చెప్పేసి తెలుసుకుని ముందుకెళ్ళినట్టయితే మీ ఆస్తి నష్టము ప్లస్ ఈ సమయము వృధా అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇలాంటి ముఖ్యమైన రోజున మనము ఇక్కడ లా అవేర్నెస్ క్యాంప్ పెట్టడము చాలా మంచి విషయం ఏంటంటే చట్టాలపైన అవగాహన ఉండడం అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. ముఖ్యంగా చట్టాలపైన అవగాహన లేకనే అనవసరమైన లిటిగేషన్ పెరిగిపోతాయి. ఆ విధంగా అనవసరమైన లిటిగేషన్ వేసి మనమంతా డబ్బు రూపంలో అయితేనేమి, కాలం అయితేనేమి చాలా వృధా చేసుకొని మనము చాలా కష్టాలకు ఇదవుతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చిన్న విషయం చెప్పాలంటే, ఒక ప్రామిసరీ కేసు, చిన్న ప్రామిసరీ కేసు అయితే ఏదో డబ్బు కట్టబట్టే నా పరిస్థితి బాగలేదు, నేను ₹1 రూపాయలు వడ్డీ కట్టాలి, ₹2 కట్టాలి అని చెప్పి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాడు. అలాంటప్పుడు లేదు నేను కోర్టుకు పోతా, మొత్తం వసూలు చేస్తాను పట్టుదలతో కోర్టుకు వస్తారు. కానీ కోర్టుకు రావడం వల్ల కోర్టు ఇచ్చేది అదృభావుటైన విషయం అని గమనించకుండా వచ్చి అనవసరంగా 2-3 సంవత్సరాలు, ఈ విధంగా 1 సంవత్సరం, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కోర్టులో కేసు వేసుకొని అనవసరంగా అంతకంటే ఎక్కువ నష్టపోతారు. అందుకే బయట మనం రాజీ అయితే ఎంతవరకు మనం ఉపయోగపడుతుంది, మనకు ఎంత ప్రయోజనం ఉంటుంది, మనం కోర్టుకు పోవడం వల్ల ఎంత ప్రయోజనం ఉందని కంపేర్ చేసుకోవడానికి కూడా చట్ట అవగాహన ఉండడం అనేది చాలా అవసరమైన విషయం. ఇది 139వ వేడి 8 గంటల పని విధానం కోసం పోట్లాడి ప్రపంచవ్యాప్తంగా సాధించుకున్నారు. భారతదేశంలో కూడా స్వతంత్రం రాకముందు గాంధీ మహాత్ముడు కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, అట్లే పెద్ద పెద్ద ట్రేడ్ నాయకులందరూ కూడా ఉన్నారు. అదృష్టం ఏమంటే మన కృష్ణయ్య సుప్రీంకోర్టు జడ్జి కూడా కార్మిక హక్కులు కాపాడడంలో ముందుండి మన న్యాయవ్యవస్థ ద్వారా తెలియపరిచిన వ్యక్తి. ఇప్పటికీ కూడా అంతో ఇంతో న్యాయం జరుగుతుందంటే కోర్టుల ద్వారానే న్యాయం జరుగుతుంది. అటువంటి న్యాయం జరిగేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళు ఈ మధ్య కాలంలో కొన్ని చట్టాలు కోడిఫైడ్ లాస్ తీసుకొచ్చారు. మనకు ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఒకటి ఉంది, 1926 బ్రిటిష్ వారు ఇచ్చారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, పారిశ్రామిక చట్టం ఒకటి ఉంది. ఫ్యాక్టరీస్ వేజెస్ యాక్ట్ ఒకటి, ఫ్యాక్టరీస్ యాక్ట్ ఒకటి ఉంది. కనీస వేతన చట్టం, మినిమం వేజ్ యాక్ట్ ఒకటి ఉంది. బోనస్ యాక్ట్ ఒకటి ఉంది. తర్వాత PF యాక్ట్ ఒకటి ఉంది. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా
యాజమాన్యం ఏమైనా చెల్లించకపోతే కోర్టు ద్వారా వచ్చి సివిల్ రెమెడీ దాని ద్వారా వేసుకుంటే జడ్జి గారందరూ కూడా న్యాయాన్ని భావించి తీర్పునిచ్చేవాడు. అటువంటి హక్కులు కూడా తీసేయడానికి ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద యాజమాన్య వర్గాలన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఒత్తిడి ఇచ్చే పని మొదలైంది. అయితే అన్ని సంఘాల ద్వారా వ్యతిరేకిస్తూ ఆగిపోయింది. ఇక్కడ సమావేశమై నేను కింద అడిగి తెలుసుకుంటే దాదాపు ఒక 120 మంది, రోజు ఒక 60 మంది డ్యూటీలో అంటే డే బై డే వస్తూ ఉంటారంట. కానీ మీరు ఈ పని చేసే భాగంలో కూడా మీకు ఏదైనా కష్టం కలుగుతుంటుంది, దానికి చట్టాలు ఉన్నాయి. అదేవిధంగా మీకు దాదాపుగా నాకు తెలిసినప్పటి నుంచి 3 సార్లు మీకు చేదోడు వాదోడుగా న్యాయ సలహా చెప్పుకుంటూ మీకందరికీ సందేహాల్లో దగ్గరలో ఉన్నాడని నాకు తెలిసిన విషయము. అదేవిధంగా ఈరోజు మన జడ్జి గారి ఇక్కడికి రావడము, మీకు సలహాలు ఇచ్చేదానికి వచ్చారు. ఒకసారి పెద్దలు ఆయన సలహా కూడా చూస్తున్నారు. జిల్లా జడ్జి గారు న్యాయ సలహాలు సూచనలు ఇవ్వడానికి వచ్చినందుకు నంద్యాల లారీ అమలీని అట్లనే సిఐటుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం ఈరోజు 8 గంటల పని విధానం సాధించుకునే దినోత్సవం అని అక్కడ పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 139వ మేడేను జరుపుకోవడం జరుగుతుంది. అట్లనే కార్మికుల రాజ్యం రావాలంటే కార్మికులందరూ పోరాటానికి సిద్ధంగా ఉండాలని మేడే సందర్భంగా తెలియజేస్తూ, నంద్యాల అమ్మాలి యూనియన్ దాదాపు 30-40 ఏళ్ల నుంచి సిఐటి ఆధ్వర్యం నడుస్తుంది. అనేక పోరాటాలు చేశారు. రేట్ల సమస్య కానీ, వర్కర్ల సమస్య కానీ, ఇటువంటివన్నీ కూడా చేశారు. గతంలో సువర్ణరాజు గారు 3వ జిల్లా జడ్జి గారు ఉన్నారు, ఆయన వచ్చారు. మళ్ళీ మన అమ్మన్ రాజా గారు 3వ జిల్లా జడ్జి గారు వర్కర్స్ మీటింగ్ గ్యారెంటీ పెట్టాలని నేను వస్తానని చెప్పినందుకు సారు ఖచ్చితంగా రావాలని నేను కూడా ఆశించి రమ్మని చెప్పి సార్ చెప్పిన తోడనే వచ్చేందుకు వారికి మన యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిస్థితి ఎప్పుడో 139 సంవత్సరాల క్రితము 7 గంటల పని విధానాన్ని సాధించుకుంటే, ఆ తర్వాత బ్రిటిష్ పీరియడ్లోనూ మన స్వతంత్ర అనంతరం కూడా సాధించుకున్నటువంటి చట్టాలను 44 చట్టాలు ఉంటే, ఆ చట్టాలన్నీ 4 కోట్లుగా మార్చే ఆ యొక్క దుర్మార్గమైనటువంటి పరిస్థితి కేంద్రంలో ప్రభుత్వం చేసింది. మరి దానివల్ల రాబో కాలంలో సంఘము ఏర్పాటు చేసుకోవడానికి, సమ్మె చేసేదానికి ఎటువంటి హక్కులు లేకుండా పూర్వము మధ్యయుగాల నాటి బానిసత్వాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అందులో భాగంగానే చివరికి న్యాయ వ్యవస్థను కూడా పరోక్షంగా దెబ్బతీసే పరిస్థితి, నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వస్తూ ఉంది. అందులో భాగంగానే మతోన్మాదులటువంటి వారిని రెచ్చగొట్టే పరిస్థితి ఉంది. వీటన్నిటికీ కార్మికులకు తలవంచకుండా మరింత ముందుకు పోయేదానికి పూనుకోవాలని ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ యొక్క నంద్యాల జిల్లా ఎస్డిపిఐ శాఖలో నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా స్థాయి సమావేశంలో పార్టీ ప్రతినిధులు, సభ్యులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఎస్డిపిఐ నూతన అధ్యక్షులుగా మణిహారం హనీఫ్, వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్, అమీర్ ముల్లా, కార్యదర్శులు సుల్తాన్, కరీముల్లా, కోశాధికారి సమీవుల్లా ఖాన్, కమిటీ సభ్యులు మెహబూబ్ బాషా, ఖాజా హుసేన్, షఫీవుల్లా, ఇస్మాయిల్, జాఫర్, అబ్దుల్ రెహమాన్లను ఎన్నుకోవడం జరిగింది. नंद्याल डिस्ट्रिक्ट वर्किंग कमेटी मेंबर्स बनेंगे। ये वीडियो निकालने के बाद उठेंगे फोटो। మే
21వ తేదీ నుండి 31వ తేదీ వరకు కళా సాధన పేరిట ఉచిత లలిత కళల శిక్షణ శిబిరాలు నంద్యాల కేఎన్ఎం మున్సిపల్ స్కూల్ ఆవరణంలో నిర్వహించడం జరుగుతుందని కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రవికృష్ణ, క్యాంప్ కోఆర్డినేటర్ పత్తి రంగనాథ్లు పేర్కొన్నారు. బుధవారం కళారాధన కార్యాలయంలో శిక్షణ శిబిరంలో శిక్షణ ఇచ్చే కోచ్లతో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కళారాధన యోజన విభాగం అధ్యక్షుడు మరియు శిబిరం ప్రోగ్రాం కోఆర్డినేటర్ రంగనాథ్, కోచ్లు గణేష్, కళ్యాణి, లలితా సరస్వతి, సుభాషిణి, ప్రజ్వల, మానస, రజాక్, సుదర్శనం, బాలకృష్ణ, నాగేంద్ర, రాజేంద్ర, బాలస్వామి, శివకుమార్, సతీష్, మధు, రాజా, తరుణ్, సీతారాం, రాజ్ కుమార్, సత్యనారాయణ, రామసుబ్బయ్య, వెంకటరాజు, ఫణిసాయి, దామోదర్, సమీర్, శబరి, నిలయరాజ్ పాల్గొన్నారు. కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాలలో 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు కళారాధన సాంస్కృతిక సంస్థ పూర్తి చేసుకుని ఈ సంవత్సరం రజతోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత 25 సంవత్సరాలుగా కళారాధన ప్రారంభించిన సంవత్సరం నుండి మధ్యలో కరోనా సమయంలో తప్ప 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మే నెలలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు కళా సాధన అనే పేరు మీద లలిత కళలు, కొన్ని క్రీడలలో ఉచిత శిక్షణా శిబిరాల్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కళారాధన ఆధ్వర్యంలో లలిత సంగీతము, శాస్త్రీయ సంగీతము, శాస్త్రీయ నృత్యం, ఆధునిక నృత్యం, చదరంగం, తైక్వాండో, కరాటే, చిత్రలేఖనము, హ్యాండీక్రాఫ్ట్స్, సోప్ కార్వింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఇంకా అనేక రకాలైనటువంటి లలిత కళ, నటన, పద్యగానం, సంస్కృత శ్లోకాలు, ఈ విధంగా దాదాపు 20 అంశాల్లో 25 మంది కోచ్లతో పూర్తి ఉచితంగా శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ పొందడం సహజమని, విధిలో ఉన్నప్పుడు బాగా పనిచేసిన వారిని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం నంద్యాల మున్సిపల్ వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్స్ విభాగంలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోషమ్మ, ఖైరున్బీలను ఏపీ వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉద్యోగ విరమణ పొందిన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పదవీ విరమణ బెనిఫిట్స్ వచ్చేందుకు కృషి చేస్తానని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. శేష జీవితం సంతోషంగా గడపాలని ఆయన ఆకాంక్షించారు. సమావేశంలో ఎంఈ గుర్రప్ప యాదవ్, డిఈ నాగభూషణ్ రెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి గౌస్ మాట్లాడుతూ రిటైర్ అయ్యాక కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండకపోవడం బాధాకరం అన్నారు. ప్రభుత్వం కొంత సొమ్ము వారికి ఇవ్వాలని కోరుతున్నాం. 62 ఏళ్లు సర్వీస్ పెంచాలని కోరుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెంచడం లేదని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పదవి విరమణ పొందిన తర్వాత యూనియన్గా వారికి భవిష్యత్తులో సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలని సూచించారు. ఏపీ మున్సిపల్ వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు భాస్కరాచారి, వి రంగనాథ రామాంజనేయులు, బాలదుర్గన్న, సతీష్, ప్రసాదరావు, వినోద్, నాగేశ్వరరావు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. వయసులో ఉన్నప్పుడు మన పూర్తి మన సామర్థ్యాన్ని, మన పూర్తి కాలాన్ని, మనకున్న శారీరక బలాన్ని అన్నిటిని కూడా ఈ ఉద్యోగం కోసం ఇక్కడే మనం ఖర్చు పెట్టింటాం. మన పిల్లలతోటో లేదంటే మన కుటుంబంతోటో కూడా ఎక్కువ సమయం మనం గడపలేకపోయింటాము. మరి ఇప్పుడు ఇంత సర్వీస్ చేసి జీవితం చివరిలో చరమాంకంలో వయసు పైబడ్డ తర్వాత ఇప్పుడు పిల్లల మీద ఆధారపడే వయసులో మరి ఎటువంటి సంపాదన లేకుండా, ఎటువంటి ఆర్థికమైన లబ్ధి లేకుండా వెళ్ళిపోవడం అనేది కొంత బాధాకరమైన విషయమే. ఆ విషయాన్ని కూడా మనం అది ఒక మంచి ఆలోచనే. మరి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఏదైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను కూడా వాళ్ళకు కూడా కొంత ఏదైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చే రకంగా ప్రయత్నం చేయడం అనేది ఒక మంచి ఆలోచన. పర్మనెంట్ ఉద్యోగస్తుల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల అనేది పక్కన పెడితే మనందరం కూడా ఒక కామన్ పర్పస్ కోసం పనిచేసాం. ప్రజలకు సర్వీస్ ఇవ్వడం కోసం, ప్రజలకు సమయానికి మంచినీరు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, అదేవిధంగా శానిటేషన్కు సంబంధించిన ఇష్యూస్ అయితేనేమి, ఈ దేన్ని కూడా మనము మన ఇంట్లో పండగనో లేదంటే మన ఇంట్లో ఒక బాగలేదనో, మన ఇంట్లో ఎవరికో ఏదో ఉందోనో అనేది కాకుండా ఈ ఊరంతా మన కుటుంబము, ఈ ఊర్లో వాళ్ళంతా మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు అని అనుకుని
మనము రేయింబవళ్ళు కష్టపడి ఈ పట్టణంలో ఉండే ప్రజలే మన కుటుంబం, మన పిల్లలు, లేదంటే మన ఆప్తులు అని చెప్పేసి వాళ్ళ కోసం కష్టపడి పనిచేశాము. మరి ఈ రకంగా వాళ్ళు రిటైర్ కావడం అనేది మరి 60 సంవత్సరాలు నిండిన కారణంగా మరి వాళ్ళను ఈరోజు రిటైర్ చేయడం అనేది మరి గవర్నమెంట్ నుంచి పోయిన నెలలో వచ్చిన ఆదేశాల మేరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు 62 సంవత్సరాలు అనేది అవకాశం లేదు, 60 సంవత్సరాల వరకే వారిని రిటైర్ చేయాల్సి ఉంటుందన్న ఒక ఆదేశాలను తీసుకుని మన కార్యాలయంలో కూడా మరి వారిని అంచనా వేయడం జరిగింది. పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కానీ నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కానీ వాళ్ళని కొంతమందిని గుర్తించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది వర్కర్స్ మా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా నమోదు చేయడం జరిగింది. మాకు సంబంధించిన వివరాలు ఆప్కాస్లో పొరపాటున వాటిని వేరుగా నమోదు చేయబడింది అని చెప్పేసి కూడా కొంతమంది దరఖాస్తులు పెట్టడం జరిగింది. వారికి సంబంధించిన దరఖాస్తులు కూడా ఆప్కాస్ ఎండి గారికి పంపించి మరి వారి నుంచి తగు సూచనలు తీసుకుని వారిని మరి కొనసాగించడంలో తగు నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది ఒక మంచి సాంప్రదాయం. మరి అవుట్సోర్సింగ్ వర్కర్స్ను కూడా మనం సముచితంగా మరి వారి పూర్తి జీవిత కాలాన్ని మనం ఇక్కడ వెచ్చించి మన పట్టణం కోసం వెచ్చించి మరి పనిచేసిన వాళ్ళను కనీసం వాళ్ళని రిటైర్మెంట్ రోజు కనీసం సముచితంగా గౌరవించాలన్న ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అసోసియేషన్ మెంబర్స్కు, మన యూనియన్ మెంబర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేము సోమరి పోతుతనంతో లేకుండా ఉండడానికి మాకు స్ఫూర్తినిచ్చి ప్రజల కోసం మేమంతా కష్టపడి పనిచేయటకు మమ్మల్ని ముందడుగు వేసినటువంటి ఈ అధికారులకు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు కావచ్చు, మన కమిషనర్ గారికి కావచ్చు, మేము ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కార్మికుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అట్లాగే ఇప్పుడు మన సన్మాన గ్రహీతలకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వామపక్ష పార్టీల అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నంద్యాలలో ఘనంగా మేడే వేడుకలు. మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు. నంద్యాల జిల్లా ఎస్డిపిఐ శాఖలో నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలు. మే 1వ తేదీ నుండి కళారాధన ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాట్లపై సమావేశం. ఉద్యోగ విరమణ పొందిన మున్సిపల్ వర్కర్స్ కు ఘన సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.